హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజటి వ్లాగ్ ఏంటి అంటే శ్రీరామనవమి వ్లాగ్ అనమాట. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కదా, నేను మళ్ళీ రిపీటెడ్గా అయితే ఏం రిపీట్ చేయను. మా ఊళ్ళో వచ్చేసి శ్రీరామనవమి రోజు కళ్యాణం అయితే జరగదు. ఆ రోజు అయితే రథోత్సవం జరుగుతుంది అనమాట. పెద్ద తేరు గుంజుతారు. సో అదైతే మీరు ఈ వీడియోలో చూడబోతున్నారనమాట. సో ఇంకా అసలు లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. వ్లాగ్ స్టార్ట్ చేసే కన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ అయితే వస్తుంది. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకా సజెషన్స్లోకి అయితే వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో ఇంకా అసలు లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. శ్రీరామనవమి రోజు మార్నింగ్ అంతా ఏముండదన్నమాట. అన్ని ఈవెంట్స్ ఈవినింగే జరుగుతాయి ప్రశాంతంగా. ఈవినింగ్ అని కూడా అనొద్దు, నైట్ అనమాట. 10-10:30కి అట్లా స్టార్ట్ అవుతుంది. సో 8 అట్లా అవుతుంది టైము. ఫస్ట్ యాపీని రెడీ చేసేద్దాము అని చెప్పేసి యాపీని అయితే రెడీ చేస్తున్నాను అనమాట. కొన్ని ఫొటోస్ తీసుకుందాము అనేసి అయితే అనిపించింది. ఎందుకంటే యాపీని లాస్ట్ ఇయర్ కూడా అక్కడే స్టెప్స్ పైన కూర్చోబెట్టి ఫొటోస్ అయితే తీసిన అనమాట. సో అక్కడనే మళ్ళీ కూర్చోబెట్టి ఫొటోస్ తీద్దాము అని చెప్పేసి యాపీని అయితే రెడీ చేసినప్పటి నుంచి ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. అట్లీస్ట్ 1-2 మంచి ఫొటోస్ వచ్చినా చాలు అని చెప్పేసి కూర్చోరా అని ఎంత రిక్వెస్ట్ చేసినా తను ఎందుకు కూర్చుంటుంది చెప్పండి. అస్సలు కూర్చోలేదు. లాస్ట్కి అయితే ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట. మీకు ఇక్కడ యాడ్ చేస్తా చూడండి. లాస్ట్ ఇయర్ యాప్ ఎలా ఉంది, ఈ ఇయర్ ఎలా ఉంది అనేసి చాలా ఫేస్లో అయితే చాలా చేంజ్ వచ్చింది అన్నట్టయితే అనిపించింది అనమాట. తొందరగా ఎదిగిపోతారు కదా పిల్లలు, దట్టు ఇంకా ఆడపిల్లలు ఇంకా తొందరగా ఎదుగుతారు అన్నట్టయితే అంటారు కదా. నాకు యాప్ని చూడగానే అట్లనే అనిపించింది అనమాట. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది ఫేస్లో అన్నట్టయితే అనిపించింది. లాస్ట్ ఇయర్ అయితే కుట్టి బేబీ లాగా అనిపించింది, ఇప్పుడేమో కొంచెం పెద్దగా అయినట్టయితే అనిపించింది అనమాట. సో అట్లా అయితే జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జంపింగ్ ఉంది కదా, మా ఇంటి దగ్గరనే వేసినారనమాట. గుడి దగ్గర ప్లేస్ లేదో ఏంటో మరి నాకు తెలియలేదు, ఇక్కడైతే వేసినారు. మధ్యాహ్నం వేసినప్పటి నుంచి ఆడిపిద్దాము అనేసి అనుకుంటున్నాను కానీ ఇంకా ఆడిపియలేకపోయినా అనమాట. ఇంకా ఈవినింగ్ వాళ్ళ నాన్నమ్మ అయితే తీసుకొని వెళ్ళింది. ఫస్ట్ చూస్తున్నారు కదా తను ఎంత ఎగ్జైట్ అవుతుంది అంటే ఇట్లాంటి దానికి చాలా ఎగ్జైట్ అవుతుంది. బయటికి తీసుకెళ్ళడం, ఇట్లాంటి గేమ్స్ ఆడిపియడం అయితే ఫుల్ యాక్టివ్ అయిపోతుంది అనమాట. మంచిగా ఆడుకుంటుందిలే అన్నట్టు తీసుకొని వచ్చినాము. మళ్ళీ కొంతసేపు ఆడిపించిన తర్వాత తీసుకొని వెళ్తే ఫుల్ ఏడుస్తుంది. ఇంకా రాను అనేసి ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా అసలు ఉంటలేదన్నమాట. సరేలే దగ్గరనే కదా అనేసి మళ్ళీ వాళ్ళ డాడీ అయితే తీసుకొని వెళ్ళినారు. సో వినిపిస్తుంది కదా అండి మా సౌండ్స్. నైట్ ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. అందరు పడుకున్నారు కదా, ఇప్పుడు ప్రశాంతంగా నేను మాట్లాడుకోవచ్చు, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు అనేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పడుకున్నట్టే పడుకున్నాడు, ఇంకా లెగ్స్పై ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేశాడనమాట. ఇంకా ఇప్పుడు నన్నైతే వాయిస్ ఓవర్ ఇయ్యనిస్తున్నాడు. చూద్దాము ఎప్పుడు ఏడవడం స్టార్ట్ చేస్తాడో తెలీదు. ఏడవడం స్టార్ట్ చేస్తే మాత్రం నార్మల్గా పిల్లలు కొంతసేపు ఏడుస్తారు, ఏడ్చిన తర్వాత గుక్కి పడతారు, కానీ వీడు ఏడవడమే గుక్కి పడతాడు అనమాట. చాలా టెన్షన్ అనమాట తినతోటి. అసలు ఏడుస్తేనే భయం అవుతుంది, ఇంకా గుక్కి పట్టేస్తాడు అనేసి ఇంకా తొందరగా వచ్చి ఎత్తుకోవాలన్నమాట. అట్లా అయితే నడుస్తుంది మా చిన్నోడితోటి. అండ్ ఇంకా యాపీ విషయానికి వస్తే ఇంకా తీసుకొని వెళ్తే అస్సలు ఉండలేదు. మళ్ళీ సెకండ్ టైం వచ్చింది, ఆడుకుంది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ ఏడుస్తుంది అనమాట. అసలు తీసుకెళ్లేదే లేకుండే అన్నట్టు చేసింది. అసలు ఎంత ఏడిచి ఎంత రాద్ధాంతం చేసిందంటే ఆమెని ఏడుపు ఆపియడానికి నేను వాళ్ళ డాడీ ఎన్ని గేమ్స్ ఆడిపించినామో మాకే తెలుసు అనమాట. చాలా కష్టపడి తన మైండ్ని అయితే డైవర్ట్ చేయగలిగినాము. అండ్ ఇంకోటి ఏంటి అంటే మా ఇంటి ముందే అనమాట, ఇంటి ముందు ఇటు వచ్చేసరికి కనిపించేస్తుంది. సో తను కనిపించకుండా మేనేజ్ చేసుకుంటూ గడిపినాం అనమాట. పోనీలే అని ఆడిపిస్తే ఆడుకొని వదిలేరు ఈ పిల్లలు, మళ్ళీ కావాలి అంటారు. సో ఇంకా ఎంతసేపు అని ఆడిపిస్తాను చెప్పండి. మనం కూడా అట్లా హ్యాపీ వల్ల అయితే ఆ రోజు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇంకా నైట్ 10-10:30 అట్లా అవుతుంది. సరే తేరు గుంజుతారు కదా, కొంతసేపు చూసేసి వద్దాము అన్నట్టయితే బయలుదేరినాం అనమాట. ఇంకా నిన్న పబ్బకు కూడా వెళ్ళలేదు, ఇంకా తేరు కూడా చూడకపోతే బాగుండదు అన్నట్టు ఇంకా జస్ట్ ఊరికే కొంతసేపు చూసి వద్దాము అన్నట్టయితే అనుకొని బయలుదేరినాం అనమాట. ఇంకా అక్కడ ఎట్లా ఉంటారు జనాలు అంటే ఇసుకేస్తే ఇసుక కూడా రాలేదన్నమాట. అంతమంది జనాలు ఉంటారు. అంతమంది జనాల్లో పోయేది లేకుండే అన్నట్టు అనిపించింది, కానీ అనిపించలేదు. ఎందుకంటే తేరులో దేవుళ్ళని కూర్చోబెట్టిన తర్వాత ఇంకా తీసుకొని వస్తారు కదా, తీసుకొని వచ్చేటప్పుడు మన దగ్గరికి వస్తారనమాట. మనం ఎక్కడైతే నించుంటామో అక్కడ దాకా వచ్చినప్పుడు అసలు చూడడానికి 2 కళ్ళు చాలవన్నమాట. మంచిగా ఏమంటారు గూస్ బంప్స్ అయితే వస్తాయి. ఇంకా ఏదైనా విష్ ఉన్నా అప్పుడే కోరుకోవాలి అన్నట్టయితే అనిపిస్తుంది అనమాట. సో ఆ సీన్ని నాకు మిస్ అవ్వాలి అన్నట్టు అనిపించదు. నేను ఇప్పటికీ 3 years 4 years కంటిన్యూస్గా వెళ్తున్నా. ప్రతిసారి నాకు ఏమంటారు అబ్బా ఇది ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం కదా అన్నట్టయితే అనిపించదు అనమాట.
దేవుళ్ళనైతే మంచిగా అలంకరిస్తారు. అలంకరణలో మనం చూస్తే చాలా అంటే పీస్‌ఫుల్‌గా అనిపిస్తదనమాట. మంచిగా అనిపిస్తది అంతే. ఇంకా అక్కడుండి ఫీల్ అయిన వాళ్ళకే తెలుస్తదనమాట ఆ ఫీలింగ్. మంచిగా ఇంకా దేవుడి దగ్గరికొచ్చినప్పుడు దండం అయితే పెట్టేసుకుంటారనమాట. అందరికీ అట్లానే అనిపిస్తదా అంటే ఒక్కొక్కరికి అనిపియొచ్చు, ఒక్కొక్కరికి అనిపియకపోవచ్చు. సో, కొంతమంది జాతర కోసం వస్తారు. కొంతమంది నార్మల్‌గా ఫ్రెండ్స్‌ని కలవడానికి వస్తారు. కొంతమంది నిజంగా తేరు ఎట్లా గుంజుతున్నారో చూడ్డానికొస్తారు. కొంతమంది భగవంతుడినే చూసి దర్శనం చేసుకుందాము అన్న ఇంటెన్షన్‌తోటి వస్తారు. అట్లా ఎవరి ఇంటెన్షన్స్ వాళ్ళకుంటాయి. నేనైతే పర్టిక్యులర్‌గా దానికోసం అయితే వెళ్తాననమాట. ఆ భగవంతుడిని ఆ తేరులో కూర్చున్నప్పుడు చూస్తే చాలా నిండుగా మంచిగా అనిపిస్తదనమాట. సో, అది మిస్ అవ్వకూడదు అన్నట్టు వెళ్తాననమాట. చూద్దాము ఎన్ని ఇయర్స్ పాసిబుల్ అయితే అన్ని ఇయర్స్ వెళ్ళడానికైతే ట్రై చేస్తాననమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే లాస్ట్ వీడియోలో కూడా నేను చాలా థింగ్స్ షేర్ చేసుకోవాలి అనుకున్నాను కానీ షేర్ చేసుకోకముందే వీడియో అయితే ఎండ్ అయిపోయిందనమాట. అలా లాస్ట్ వీడియోలోనే కాదు, నాకు చాలా వీడియోస్లో అట్లనే జరుగుతుంది. కానీ ఇంకా ఆ టాపిక్ అక్కడికే మర్చిపోతున్నాను. మళ్ళీ ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు మళ్ళీ మీతో షేర్ చేస్తున్నాను. కానీ లాస్ట్ వీడియో మాత్రం ఇప్పుడే షేర్ చేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ వేరే వ్లాగ్స్లో అయితే నేను షేర్ చేయలేను. అండ్ అదేంటి అంటే దేవుడికి బియ్యం పోసాము అని చెప్పిన కదా, అది ఫస్ట్ టైం అనమాట. నేను నా లైఫ్లోనే ఫస్ట్ టైము. నాకు నార్మల్గా మ్యారేజ్ అయినప్పటి నుంచి బియ్యము ఇప్పటివరకు పోసింది లేదనమాట. పెద్దోడి బియ్యం ఒకటే పెట్టినారు. దాని తర్వాత ఇంకా మళ్ళీ నేను బియ్యం పోసుకున్నది ఏమీ లేదు. ఆ పెద్దోడి బియ్యం కూడా ఏమంటారు యాపీ తొట్లప్పుడు పోసినారనమాట మా అమ్మ వాళ్ళు. అది యాక్చువల్గా పెళ్ళిలో పోయాలి. పెళ్ళిలో నాకు మంచి రోజులు లేవు అనేసి ఇంకా పెళ్ళిలో అయితే పోయలేదనమాట. యాపీ పుట్టిన తర్వాత యాపీకి 5 నెలలప్పుడు తొట్లలో వేసినాము. అప్పుడైతే పోస్తున్నారు. ఇంకా అప్పటి నుంచి నేను ఎలిజిబుల్ కదా, ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా బియ్యం పోయాలి అన్న, బియ్యం కలపాలి అన్న. అంతకుముందు వరకు ఏంటి అంటే నేను నాకు పెద్దోడి బియ్యం పోయలేదు కాబట్టి నేను అవన్నీ టచ్ చేయకూడదు, అవన్నీ చేయకూడదు అన్నట్టయితే ఉంటుందన్నమాట. వన్స్ నాకు పెద్దోడి బియ్యం పెట్టేసిన తర్వాత ఇంకా నేను కూడా అట్లాంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు అన్నదైతే ఒకటి ఉంటుంది కదా. సో అట్లా అవ్వచ్చు అని ఉన్నా కూడా, అయ్యే ఛాన్స్ వచ్చినా కూడా నేను చేయలేకపోయినా అనమాట. సో నేను చాలాసార్లు ఫీల్ అయినా, ఎందుకు నేను పెట్టొచ్చు కదా, నాకు కూడా పెద్దోడి బియ్యం పెట్టినారు కదా అన్నట్టయితే అనిపించేదనమాట. సో కొంచెం బాధ అనిపించేది. ఇంకా బాధ అనిపించినా మనం ఏం చేయలేం కదా కొన్ని విషయాలు. సో అట్లా ఇంకా గమ్ముగా ఉన్నానన్నమాట. ఇంకొకటి నేను ఏం ఎక్కువ బిలీవ్ చేస్తాను అంటే, ఏదన్నా మనకు లో అవుతుంది అంటే అంతకు 2 టైమ్స్ హై అయ్యే రోజులు వస్తాయి అన్నదైతే నేను బిలీవ్ చేస్తానన్నమాట. సో ఆ రోజు అట్లా నాకు ఒడిబియ్యం పోసే అవకాశం ఉన్నా పోయలేకపోయినా అని చెప్పిన కదా, ఇది నా లైఫ్లో ఆల్రెడీ రాసి పెట్టుంది కాబట్టి ఆ రోజు అది నేను చేయలేకపోయినా అనమాట. నేను ఫస్ట్ కలిపే బియ్యము, ఫస్ట్ పోసే బియ్యం మానవులకి కాకుండా భగవంతుడికి అవ్వాలి అనేసి ఆల్రెడీ నాకు రాసి పెట్టినట్టున్నారు. సో అందుకనే ఆ ఛాన్స్ మిస్ అయిపోయి డైరెక్ట్గా దేవుడికి పోసే అవకాశం అయితే నాకు వచ్చిందనమాట. సో అట్లా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బ్లెస్డ్ ఫీలింగ్ కూడా వచ్చిందనమాట. సో దీన్ని బట్టి నేనేం చెప్పాలి అనుకుంటున్నా అంటే, లైఫ్లో ఒక స్టెప్ మనం కిందికి దిగినాం అనుకోండి, అస్సలు ఫీల్ అవ్వకండి. ఎందుకు అంటే ఇంకో 2 స్టెప్స్ మనం పైకి ఎక్కబోతున్నాం కాబట్టి ఒక స్టెప్ మనల్ని దేవుడు కిందికి దింపాడు అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు పాజిటివ్ మైండ్ తోటి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా అవుతుంది అనమాట. గట్టిగా అనుకుంటే అవుతుంది అన్నట్టు అంటారు కదా. సో మనం ఏదైతే మేనిఫెస్ట్ చేస్తామో అది ఖచ్చితంగా జరుగుతుంది. సో అందుకనే పాజిటివ్ మైండ్ తోటి అయితే ఉండండి. ఏమంటారు, స్వార్థం లేని కోరికలు నెరవేరుతాయి అనేసి నేను ఎక్కడో విన్నాను. అది నా మైండ్లో పాతుకుపోయిందనమాట. ఎప్పుడు ఏదన్నా కోరుకోవాలి అనుకున్నా కూడా ఆ వర్డ్ నన్ను ఇట్లా ఏమంటారు హిట్ చేస్తూ ఉంటుందన్నమాట. స్వార్థం లేని కోరికలే నెరవేరుతాయి. మనం ఎప్పుడైతే మన స్వార్థానికి మనం కోరికలు కోరుకుంటామో అవి దేవుడు వినడు, అవి నెరవేరవు అన్నది ఒకటి అయితే నా మైండ్లో పడిపోయింది అనమాట. ఆ వర్డ్ నేను ఎక్కడ విన్నానో, ఎప్పుడు విన్నానో నాకు అసలు గుర్తులేదు. నాకు మ్యాక్సిమం చర్చ్లో విన్నట్టయితే గుర్తు అనమాట. సో అట్లా అది వర్డ్ విన్నప్పటి నుంచి నా మైండ్లో అయితే అట్లా పాతుకుపోయిందనమాట. అండ్ నేను వచ్చేసి అన్ని దేవుళ్ళని బిలీవ్ చేస్తా అండి. ఈ దేవుడినే నమ్మాలి, నేను హిందూ కదా నేను తెలుగు దేవుడినే నమ్ముతా అన్న మైండ్ సెట్ అయితే నాది కాదు. నేను చర్చికి కూడా వెళ్తాను అండ్ అల్లాని కూడా నమ్ముతాను అనమాట. మా సైడ్ అయితే మేము అల్లా అనము, తుర్కదేవుడు అంటాము. సో తుర్కదేవుడిని నమ్ముతాను, జీజస్ని నమ్ముతాను అండ్ మన తెలుగు గాడ్స్ని కూడా నమ్ముతాను అనమాట. మనము చిన్నప్పటి నుంచి ఏదైతే ఎన్విరాన్మెంట్లో పెరుగుతామో ఆ ఎన్విరాన్మెంట్ని బట్టి మన బిహేవియర్, మన నేచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కదా. సో అట్లా నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిం ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట. సో అట్లా క్రిస్టియన్ ఫ్రెండ్స్ తోటి చర్చికి వెళ్ళడం జరుగుతుండే అండ్ ముస్లిం ఫ్రెండ్స్ తోటి మసీద్కి వెళ్ళకపోతుండే, కానీ ఆ బుర్కా వేసుకోవడము, ఆ హిజాబ్ కట్టుకోవడం నాకెందుకో చాలా ఇష్టం అనమాట. ఆ హిజాబ్ కట్టుకున్నప్పుడల్లా నేను ముస్లింనే అన్నట్టు తెగ ఫీల్ అయిపోయేదాన్ని. నాకు అదేంటో ఒకటి
ముస్లిమ్స్ని చూసినప్పుడు అట్లా అనిపించేది అనమాట, నేను ముస్లిం అయి ఉంటే బాగుండు అన్నట్టయితే అనిపించేది. ఇది ఇంటర్కి వచ్చిన తర్వాతనే స్టార్ట్ అయింది. ఎందుకు అంటే నేను ఫస్ట్ డే సాంస్క్రిట్ క్లాస్లో వెళ్ళి కూర్చున్నప్పుడు అసలు నాకు కూర్చోవాలనిపిస్తలేదు. అందరూ బుర్కాలు వేసుకొనే ఉన్నారు. అయ్యో నేను ఒక్కదాన్నే తెలుగామని నేను కూర్చోను, నాకు వద్దు సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్, నేను చేంజ్ చేసుకుంటాను అని చెప్పేసి బయటకు వచ్చేసిన అనమాట క్లాస్ రూమ్లో నుంచి. తర్వాత ఇంకా ఫ్రెండ్స్ ఉండడం వల్ల కొంచెం క్లోజ్నెస్ అయితే పెరిగిందనమాట. అట్లా అంతకుముందు నుంచి కూడా నాకు ఇష్టమే, కాకపోతే ఎక్కువ ఇష్టం ఇంటర్లో అయితే ఏర్పడిందనమాట. సో అట్లా ఎప్పుడన్నా కాలేజ్ మెమరీస్ షేర్ చేసినప్పుడు ఈ సాంస్క్రిట్ క్లాస్లో నిజంగా ఏమైంది అన్నది అప్పుడైతే షేర్ చేస్తాను అనమాట. నాకు ఇప్పటికి కూడా నవ్వు వస్తుంది నేను చేసిన సిల్లీ థింగ్స్. అసలు క్లాస్లో కూర్చోను అనేసి వెళ్ళిపోవడం ఏంటో బుర్కాలను చూసి నాకు ఇప్పటికీ భలే నవ్వు వస్తుంది అనమాట. సో అవి ఎప్పుడన్నా మళ్ళీ ఆ సందర్భాలు వచ్చినప్పుడు షేర్ చేస్తాలేండి. సో ఇంకా అట్లా ఏవేవో షేర్ చేసేసుకున్నాను కదా ఈ వీడియోలో. ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి అన్నమాట మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి. సో వీడియో ఎప్పుడు ఎండ్ అయిపోతూ ఉంటుంది, నేను అది ఇంకా అక్కడికే మర్చిపోతాను అనమాట. ఈ ఒడిబియ్యంది మాత్రం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి గుర్తుపెట్టుకొని మరీ మాట్లాడుతున్నాను టాపిక్ గురించి. అండ్ ఇక్కడ ఇంకా ఇంటికైతే వచ్చేసినాం అనమాట. అక్కడ ఎక్కువసేపు లేము, ఎందుకు అంటే చూస్తున్నారు కదా మీరు ఎంతమంది జనాలు ఉన్నారంటే ఆ జనాల్లో మనల్ని తోసేస్తారు కూడా. సో ఇంకా అంత తోసేసే వరకు ఉండకూడదు, కొంతసేపు చూసినాం కదా మనసుకు ప్రశాంతంగా అనిపించింది కదా భగవంతుని చూసి, ఇంక ఇంటికైతే వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇంటికైతే వచ్చేసినాం అనమాట. నేను మా అత్తనే వచ్చినాము, మా పెద్ద అత్త అక్కడనే ఉండే, ఇంకా మా హస్బెండ్ కూడా మమ్మల్ని ఇంటి దగ్గర దింపేసి ఇంకా తను కూడా మళ్ళీ వెళ్ళిపోయినారనమాట. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? ఇన్ కేస్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.